తొక్కి బతుకుతా అనే వాళ్ళ ముందు ఎదిగి నిలబడతా అనే ధైర్యం ఉండాలి. నిరాడంబరమైన యథార్థమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి. మరణం వచ్చేదాకా సరైన సమాధానం లేని ఒకే ఒక ప్రశ్న, ఎవరిని నమ్మాలి? ద్రోహుల దగ్గర కోపం ఉండదు. అలాగే కోపం ఎక్కువగా ఉన్నవారు ఎవరికి ద్రోహం చెయ్యరు. కోపం ఒక బలహీనత మాత్రమే. పొట్ట ఆకలి తీర్చేందుకు ఆహారం కావాలి, మెదడు ఆకలి తీర్చేందుకు విషాన్వేషణ చెయ్యాలి. చిన్నప్పుడు దెయ్యాలంటే చాలా భయం వేసేది, కానీ ఇప్పుడు పెద్దయ్యాక తెలుస్తుంది వాటికంటే మనుషులే అత్యంత ప్రమాదకరమని. నీ నొప్పిని నువ్వు గ్రహిస్తే ప్రాణాలతో బతికి ఉన్నావని అర్థం. ఇతరుల నొప్పిని కూడా నీవు గ్రహించగలిగితే మానవత్వం గల మనిషిగా బతికి ఉన్నావని అర్థం. చంద్రుడిని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకోండి. చంద్రుడిని అందుకోలేకపోయినా నక్షత్రాలు అందుతాయేమో. ప్రతి ప్రయాణంలో ఒక పరిచయం ఉంటుంది. అది క్షణకాలమా లేక జీవితకాలమా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. శరీరం చూసి ఇష్టపడే ప్రేమ అవసరం తీరే వరకే ఉంటుంది, కానీ మనసుని చూసి పుట్టే ప్రేమ మరణం వరకు ఉంటుంది. నీవు మాట్లాడే మాటలు కఠినంగా ఉన్నప్పుడు నీకు ఎదురయ్యే సమస్యలు కూడా జవాబు లేని ప్రశ్నలుగా అంతే కఠినంగా ఉంటాయి. సంపద సృష్టి ఒక రోజులో అయ్యే పని కాదు. దానికి ఓపిక, క్రమశిక్షణ అవసరం. కెరటాలు కాళ్ళ దగ్గరికి వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంతో తప్పో, మంచితనాన్ని తక్కువగా అంచనా వేయడం కూడా అంతే తప్పు. డబ్బొస్తే నీ చుట్టూ చేరేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ డబ్బు లేకుంటే నిన్ను చూసే దిక్కు ఎవరు ఉండరు. డబ్బు ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు, కాబట్టి నీ కోసం కొంత దాచుకో. గర్వముతో తిప్పుకుంటూ చూసే ఆ కళ్ళు గతి లేనప్పుడు గంజి వైపు దీనంగా చూడాల్సిందే. ఎదిగే వయసులో ఎదుర్కొనే సమస్యలే మనిషిని, మనస్సుని దృఢంగా మారుస్తాయి. ధైర్యంగా ముందుకు సాగితేనే భయం కూడా నిన్ను చూసి భయపడుతుంది. పెళ్ళైన మగవారికి లైఫ్ స్టైల్ ఉండదు, వారు నడుచుకోవాల్సింది వైఫ్ స్టైల్ మాత్రమే మిత్రమా. అహంకారం, గర్వం, పొగరు నా దృష్టిలో చాలా ఖరీదైనవి. నాకు వాటిని కొనుక్కునే స్తోమత లేదు. అందుకే సులభంగా దొరికే సంతోషం, ప్రేమ, చిరునవ్వు, ఆప్యాయతలతో సరిపెట్టుకుంటున్నాను. చావడానికి కొద్దిపాటి విషం కావాలి, కానీ అదే బ్రతకాలంటే మాత్రం ఎంతో విషం మింగాలి. ఉపకారం పొందిన వారు మరవకూడదు, ఉపకారం చేసిన వారు గుర్తుంచుకోకూడదు. మరణించాక కూడా మనం బ్రతికి ఉండాలి అంటే 10 మంది చదువుకునేలా ఏమైనా రాసిపోవాలి, లేదా 10 మంది మన గురించి రాసేలా ఏదైనా చేసిపోవాలి. అబద్ధపు ప్రపంచం ఎంత పెద్దదైనా దానిని మోయగలిగే బలం నిజానికి ఉంటుంది. ప్రతి మనసు మరొక మనసుకి బానిస అవుతుంది. అది ఎంతలా అంటే వాళ్ళు ఎంత కష్టపెట్టినా ఇష్టంగా భరించేంతలా. మిమ్మల్ని ప్రేమించే వారి మనసును ఎప్పుడు గాయపరచకండి, ఎందుకంటే వారు మిమ్మల్ని ఏమీ అనలేరు. మౌనంగా మీ జీవితము నుండి నిష్క్రమించడం తప్పు. అవినీతికి పాల్పడే వారికి చివరకు మిగిలేది ఆవేదన, అవమానాలే. గతం గురించి బాధపడుతూ కూర్చోకు. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకో. ఇదే జీవితం. అవసరానికి ఆదుకునే స్నేహితులుండటం అదృష్టం. అసలు స్నేహితుల అవసరం రాకపోవడం ఇంకా అదృష్టం. నవ్వండి. జీవితంలో మార్పులు రావడానికి ఎన్ని ఉదయాలు ఎదురు చూసినా ఉపయోగం ఉండదు. నీలో నుండి నువ్వే ఉదయించాలి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు, ఎందుకంటే ప్రతిసారి గతం గురించి ఆలోచించే వాళ్ళు జీవితంలో ముందడుగు వేయలేరు. 3 ముళ్ళతో ముడిపడిన బంధం కంటే మనసుతో ముడిపడిన బంధం చాలా గొప్పది, ఎందుకంటే ఆ బంధం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. తులం బంగారం అక్క చెల్లెల్ని విడదీస్తుంది, గజం స్థలం అన్నదమ్ములను దూరం చేస్తుంది. 3 అంగుళాల నోటు 6 అడుగుల మనిషిని ఆడిస్తుంది. 6 అంగుళాల నాలుక 6 అడుగుల మనిషిని గాయపరుస్తుంది. చిన్నదే కదా అని చులకనగా చూస్తే మర్చిపోలేని బాధనిస్తుంది. అవమానం జరిగే చోట నేర్చుకోవాల్సింది
తిరిగి నిలబడే ధైర్యాన్ని, అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని కాదు. మనతో మాట్లాడేది, మన ముందు నవ్వేది అంతా అబద్ధమే. మన వెనకాల వాళ్ళు విశ్వరూపం చూపెడతారు. ఎవరిని అంత తక్కువగా అంచనా వేయకు. అహంకారం పెరిగే కొద్దీ పతనం ప్రారంభమవుతుంది. అధికారం, హోదా చూసి వచ్చే నమస్తేలు, జిందాబాదులు, పొగడ్తలు శాశ్వతం అనుకుంటే పొరపాటే. చేతులు కాలక ఆకులు పట్టుకున్న ఎలాంటి ఫలితం ఉండదు. మంచితనమే శాశ్వతం. చేయబోయే పనిని తెలుసుకోవడమే వివేకం. ఎలా చెయ్యాలో తెలుసుకోవడమే నైపుణ్యం. దానిని పూర్తి చేయడమే సద్గుణం. వెంటుంటా అనేవారు వెన్నుపోటు పొడుస్తున్నారు. తోడుంటా అనేవారు తొక్కేస్తున్నారు. అంతా మన ముందు నటించే వాళ్ళే. ఇది మనుషుల వృత్తి. అందుకే జాగ్రత్త మిత్రమా. ఉన్నతమైన ఆలోచనలు, అపారమైన ఆశయాలు, కలలు కన్నప్పుడే చక్కని నడవడికి అలవడుతుంది. ఊరి స్నేహం ఊపిరి ఉన్నంత వరకు ఉంటుంది. పట్నం స్నేహం పైసలు మరియు పని ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. నువ్వు ఏ బాధను ఓర్చుకుంటావో, నువ్వు ఏ నొప్పిని భరిస్తావో, నీ మనసు అనుభవించే వేదన ఎవరికి పట్టదు. కానీ నిన్ను హేళన చేయడానికి, నీ మనసుని తూట్లు పొడవడానికి వేల మంది సిద్ధంగా ఉంటారు. నిజమైన బిచ్చగాళ్ళు ఎవరు? చాలినంత డబ్బు ఉండి కూడా వరకట్నం అడుక్కునేవాడు. చాలినంత జీతం వస్తున్నా కూడా లంచం అడుక్కునేవాడు. చాలినంత ఆస్తులు కూడబెట్టినా కూడా కమిషన్లు అడుక్కునేవాడు. చాలినంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా కూడా అవార్డులు అడుక్కునేవాడు. చాలినంత అక్రమ సంపాదన ఉన్నా కూడా ఓట్లు అడుక్కునేవాడు. మరి నిజమైన శ్రీమంతులు ఎవరు? ఉన్నదానితో సంతృప్తిగా జీవించేవాడు. నువ్వు కన్న కల పగిలి 100 ముక్కలైందనుకో, వాటిలో ఒక్క ముక్కను తీసుకోవడానికి వెనుకాడవద్దు. ఎందుకంటే మరో కొత్త ఆరంభానికి అదే నీకు ఆధారం. కళ్ళకు నచ్చిన వారిని కన్ను మూసి తెరిచేలోపు మరిచిపోవచ్చు. కానీ మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరవలేము. అసూయ అనేది కర్రకు పట్టిన నిప్పు లాంటిది. అది ఎవరిలో ఉంటే వారిని కాల్చేస్తుంది. మనం పుట్టినప్పుడు మొదటి పరిచయం అయ్యేది భావోద్వేగం, ప్రేమ. పోయేటప్పుడు మనతో మిగిలిపోయేది ఆశ. ఊహలు వాస్తవానికి దూరంగా తీసుకెళ్తాయి. కానీ ఎంత దూరం వెళ్ళినా తిరిగి రావాల్సింది వాస్తవానికి. అనుభవం అనేది అతిపెద్ద పాఠశాల. అక్కడ మనిషి తానెంత బుద్ధి లేనివాడో అనే విషయాన్ని స్వయంగా నేర్చుకుంటాడు. బాధ్యతలు నీ చుట్టూ హద్దులు నిర్మిస్తుంది. మితిమీరిన హద్దులు నీ జీవితంలో నిజమైన ఆనందానికి సంకెళ్ళు వేసి బంధిస్తుంది. కత్తిని ఎంత సున్నితంగా వాడినా దానికి నరకడమే తెలుసు. అలాగే కొందరికి ఎంత ప్రేమించినా మనసు గాయపరచడమే తెలుసు. పుస్తకాలలో ఉండేది సమాజములో లేదు, సమాజములో ఉండేది పుస్తకాలలో లేదు. అందుకేనేమో బాగా చదివినవాడు బానిస అవుతున్నాడు, ఏమి చదవనివాడు రాజ్యం ఏలుతున్నారు. నేను చెప్పేది కరెక్ట్ అని వాదించే వారికన్నా మౌనంగా వినేవాడే ఎక్కువ విషయాలు తెలుసుకుంటున్నాడు. అనుబంధం ఎప్పటికీ నిలిచి ఉండాలంటే మనం పాటించాల్సిన 3 సూత్రాలు. అబద్ధం చెప్పకూడదు, మోసం చేయకూడదు, నెరవేర్చేలేని వాగ్దానాలు చేయకూడదు. అవతలి వారు నీ గురించి ఏమనుకుంటున్నారో అని మాత్రమే ఆలోచిస్తూ కూర్చుంటే నీ గురించి నువ్వు ఆలోచించుకోవడమే మర్చిపోతావు. ఇది నీ జీవితం. నీకు నచ్చినట్లు జీవించు. జీవించడానికే కదా. కోపంగా మాట్లాడితే ఆలోచన కోల్పోతాం, ప్రేమకు దూరం అవుతాం, విలువను పోగొట్టుకుంటాం. శాంతంగా మాట్లాడితే కోపం వలన మనం కోల్పోయిన మంచిని తిరిగి పొందుతాం. ప్రేమను పవిత్రంగా భావించేవారు ఒకరికి ఒకరు దూరంగా ఉన్నా ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తూనే ఉంటారు. కలల స్థానంలోకి శోకం, క్షోభ వచ్చే వరకు మనిషి వృద్ధుడు కాడు. జీవితం ఆఖరి క్షణాల్లో మనం భయపడేది, బాధపడేది మనకేమవుతుందో అని కాదు, మనల్ని నమ్ముకున్న మన వాళ్లకు మనం లేకపోతే ఏమవుతుందోనని. మన ఆలోచన పవిత్రంగా 10 మంది మేలు కోరేదే ఉంటే పగవాడైన మన పక్కనే నిలుస్తాడు.
కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది.